ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। बाबा के विचार सागर मंथन क्लास में బాబా యొక్క విచారవదనం క్లాస్ కి आए हुए ఇచ్చేసినటువంటి बाप दादा के బాప్ దాదా యొక్క दिल तक नशीन बच्चों को హృదయ సింహాసన పిల్లలకు बाप दादा का दिल का स्वागत है। బాప్ దాదా యొక్క హృదయపూర్వక స్వాగతం। आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 15 फरवरी 2000। ఫిబ్రవరి 15, 2000। इसमें बाबा क्या कहते हैं? ఇందులో బాబా ఏం చెప్తున్నారు? इतना साल बाबा के बच्चे बनने के बाद भी ఇన్ని సంవత్సరాలుగా బాబా పిల్లలు అయినప్పటికీ కూడా हमारा जो कर्म है यथार्थ नहीं हो रहा है। మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థంగా జరగటం లేదు। बाबा ने जितना ज्ञान देना चाहिए वो दे दिया है, బాబా మనందరికీ ఎంత జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నారో అంతా ఇచ్చేశారు, लेकिन धारणा में कमी है। కానీ ధారణలో లోపం ఉంది। इसीलिए जो सफलता होना चाहिए वो नहीं मिल रहा है। అందువల్ల ఏదైతే సఫలత లభించాలో అది జరగటం లేదు। बच्चे पूछ रहे हैं बाबा क्या कमियां हैं? అయితే పిల్లలు అడుగుతున్నారు, బాబా ఏమి లోపాలు ఉన్నాయి మాలో అని చెప్పి। क्या गलती कर रहे हैं हम लोग? మేము ఏం తప్పులు చేస్తున్నాము, उसको थोड़ा बताओ ना। వాటిని కొంచెం చెప్పండి। आज बाबा ने उसी बारे में मुरली चलाई है। అయితే ఈ రోజు బాబా ఆ తప్పులు ఏంటో దాని విషయం గురించే, ఆ విషయాల గురించి మురళిని నడిపించారు। बाबा कहते आप कौन हो? బాబా అడుగుతున్నారు, మీరు ఎవరు? आप आत्मा हो। మనము ఆత్మలము అని చెప్తున్నాం। कर्म ठीक होना है तो కర్మలు సరిగా జరగాలి అంటే కనుక मालिक को मालिक बनकर कर्म करना है। యజమానులు యజమానులుగా ఉండే కర్మలు చేయాలి। और अपने कर्म इंद्रिय आपका बात सुनना चाहिए। మీ కర్మేంద్రియాలు మీ మాటల్ని వినాలి। तो स्वराज्य अधिकारी बनकर అయితే స్వరాజ్య అధికారులుగా అయ్యి उसमें भी स्पेशल कर्म सूक्ष्म कर्मेंद्रियों के ऊपर राज्य करते हुए అందులో కూడా సూక్ష్మ కర్మేంద్రియాల మీద రాజ్యం చేస్తూ अपने कर्म करने से మీ పనులు మీరు చేస్తే కనుక आपको एक्सपेक्टेड रिजल्ट मिल सकता है। మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు దొరుకుతాయి। तो उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? तो पहले बाबा ने कहा मन को स्वच्छ रखो। మొదట బాబా ఏం చెప్తున్నారంటే మీ మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి అని చెప్పి। बच्चे पूछ रहे हैं हमारा मन स्वच्छ ही है ना, गंदा कहाँ है? అయితే పిల్లలు అడుగుతున్నారు, బాబా మా మనసు స్వచ్ఛంగానే ఉంది, మురిగ్గా ఎక్కడుంది అని అడుగుతున్నారు। आप कौन हो? మీరు ఎవరు? आत्मा। ఆత్మ। तो किस स्मृति में रहना है? అయితే మీరు ఏ స్మృతిలో ఉండాలి? मैं आत्मा हूँ वही स्मृति में रहना चाहिए। నేను ఆత్మని అన్న స్మృతిలోనే ఉండాలి। उसके बिना और कोई भी स्मृति नहीं रहना चाहिए। అలా కాకుండా ఇంకా వేరే ఏ స్మృతిలోనూ ఉండకూడదు మీరు। स्मृति माना क्या है? స్మృతి అంటే ఏమిటి? कर्म करने के समय पर కర్మలు చేస్తున్న సమయంలో आत्मा का जो शक्ति है ఆత్మ యొక్క ఏదైతే శక్తి ఉందో मन बुद्धि द्वारा అది మనస్సు బుద్ధి ద్వారా किस किस चीजों के साथ, किस कर्म के फल के साथ कनेक्टेड है। ఏ వస్తువులతోనూ ఏ కర్మతోనూ ఏ కర్మల యొక్క ఫలితాలతోనూ కనెక్ట్ అయి ఉందో उसको कहते स्मृति। దాన్నే స్మృతి అంటారు। अभी आपका मन जो है అయితే ఇప్పుడు మీ మనస్సు ఏదైతే ఉందో वो क्या होता है, आत्मा के बदले में देह की स्मृति में ज्यादा है। అయితే మీ మనస్సు ఏదైతే ఉందో అది ఆత్మకు బదులు దేహం యొక్క స్మృతిలోకి వెళ్ళిపోతుంది। ఇప్పుడు ज्यादा जो आप कर्म करते हो, ఎక్కువ ఏ కర్మలు ఎక్కువగా మీరు చేస్తారో जो आप पुरुष हो या स्त्री हो, वही स्मृति ज्यादा रहता।
మీరు పురుషులైనప్పటికీ, లేకపోతే స్త్రీలు అయినప్పటికీ, మీరు ఏదైతే చేస్తూ ఉంటారో దాని మీదే మీ స్మృతి ఎక్కువగా ఉంటుంది. शरीर के ऊपर जो भी कपड़ा पहना है, जो भी साधन है, उसके तरफ अटेंशन रहेगा। శరీరం మీద ఏ దుస్తులు వేసుకున్నాము, లేకపోతే ఏ వస్తువులు ధరించాము, వాటి మీదే ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. आपका शरीर जिस जगह पर बैठा है, जिस घर में है, जिस चेयर पर बैठा है, वो स्मृति रहता है। మీ శరీరము ఎక్కడ చైర్ మీద కూర్చున్నామా, లేకపోతే ఏ ఇంట్లో కూర్చున్నాము, లేకపోతే దేని మీద కూర్చున్నాము, దాని మీదే మీ స్మృతి ఉంటుంది. शरीर के साथ में और कौन कौन शरीरदारी है, वो स्मृति रहता है। ఆ శరీరంతో పాటు ఇంకా ఎవరెవరు శరీరదారులు మీతో ఉన్నారో ఆ స్మృతి కూడా ఉంటుంది మీకు. आप सूक्ष्म रूप में चेक करो, हर कर्म करने के समय पर ये सभी स्मृति आत्मा को रहता है कि नहीं रहता है। అయితే మీరు సూక్ష్మ రూపంలో చెక్ చేసుకోండి. ఈ అన్నీ మీకు ఈ ఈ స ఈ ఈ వస్తువులు, శరీరదారులు వీళ్ళందరూ కూడా మీకు స్మృతిలో ఉంటున్నారా లేదా? అది చెక్ చేసుకోండి. इस स्मृति है तो అలా ఆ స్మృతిలో ఉన్నారు అనుకోండి. मन बुद्धि उसके साथ कनेक्टेड है। మనసు, బుద్ధి వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు. तो क्या होता है, అప్పుడు ఏం జరుగుతుంది? वो सारे चीजों में आपसे निकला हुआ विकार चार्जड है। అప్పుడు ఆ అన్ని వస్తువుల్లోనూ మీ దగ్గర నుంచి వెలువడిన వికారాలతో చార్జ్ అయిపోతాయి. तो उसके साथ आप मन बुद्धि को कनेक्ट करने से जो विकार का असर आत्मा के ऊपर भी पड़ जाएगा। తర్వాత మీరు ఏ వస్తువులతో అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారో, ఆ వస్తువుల వికారాలు కూడా మన ఆత్మ మీద ఆ ప్రభావం పడుతుంది. जब आप आइसक्रीम खाते हो, ठंडी का ही एहसास होना चाहिए ना, गर्मी का एहसास कैसे होता है। మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, అది తిన్నప్పుడు మీకు అది చల్లదనం తగులుతుంది గానీ, మీకు వెచ్చదనం ఏమి తగలదు కదా! तो ऐसे मन और बुद्धि ये इंद्रियों की तरफ आपका कनेक्टेड है। అలాగే మీ మనస్సు, బుద్ధి కూడా ఇంద్రియాల వైపు ఎప్పుడూ కనెక్ట్ అయ్యి ఉంటాయి. इसका कारण क्या है, దీనికి కారణం ఏంటి? मेरा शरीर, నా శరీరము, मेरा कपड़ा, నా దుస్తులు, मेरा बिल्डिंग, నా బిల్డింగు, मेरा परिवार, నా పరివారము, मेरा पति, నా భర్త, मेरे बच्चे, నా పిల్లలు, मेरा सेंटर। నా సెంటరు. ये जो मैं और मेरा है ना, वही आपको मन बुद्धि को गंदा कर रहा है। ఇలా ఇవే నేను, నాది అని ఉన్నాయి కదా! ఇవే మన మనస్సు, బుద్ధిని మురికిగా చేసేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. तो मन को क्लीन करना है तो అయితే మనం మనస్సుని క్లీన్ చేయాలి అంటే కనుక ये सभी रिश्ते से आत्मा का अटेंशन कट होना चाहिए। ఈ అన్ని సంబంధాలతో ఆత్మ యొక్క అటెన్షన్ కట్ చేయాలి. शरीर के रूप में संबंध निभाओ, శరీర రూపంలో అయితే మీరు సంబంధాలన్నీ అక్కడ నిర్వర్తించండి. लेकिन मन से उनके साथ आपका कोई रिश्ता नहीं है। అయి కానీ మనసుతో వాళ్ళతో ఏమీ మీకు సంబంధం లేదు. जैसे हमको बाबा जहाँ सेवा पर भेजता है, ఎలా అంటే బాబా మమ్మల్ని ఎక్కడికైతే సేవకి పంపిస్తారో, भले बाबा के बच्चों के घर में भेजता है या सेवा केंद्र पर भेजता है, మమ్మల్ని ఏదైనా సేవా కేంద్రానికి పంపించొచ్చు, లేకపోతే ఎవరైనా పిల్లల ఇంటికి పంపించొచ్చు. वहाँ हम बहुत प्यार से वहाँ का साधन यूज करते हैं। అక్కడ మేము ప్రేమతో అక్కడ సాధనాలన్నీ ఉపయోగించుకుంటాం. और बाबा हमारे द्वारा वहाँ के भाई बहनों को बहुत प्यार देते हैं। బాబా కూడా మా ద్వారా అక్కడ సోదర సోదరీలకందరికీ చాలా ప్రేమని ఇప్పిస్తారు. वो लोग भी कहते हैं हमको लौकिक भाई बहन भी हमको इतना प्यार नहीं देते हैं। వాళ్ళు కూడా అంటారు, మా లౌకికుల్లో మా సోదరులు సోదరీలు కూడా ఇంత ప్రేమనివ్వరు మాకు అని. बहुत प्यार से उनके साथ झगड़ा भी करते हैं। అలాగే అంత చాలా ప్రేమతో వాళ్ళతో గొడవలు కూడా పెట్టుకుంటాం. लेकिन उसमें कोई मोह का बंधन नहीं है। కానీ అందులో ఏమి మోహము అనే బంధనాలు ఏమి ఉండవు. मेरा करके संबंध नहीं है। నాది అని ఏమి సంబంధం ఏమీ లేదు. देने में संबंध है, लेकिन लेने का संबंध नहीं है। ఇవ్వడంలో సంబంధం ఉంది కానీ తీసుకోవడంలో సంబంధం లేదు. तो ऐसे मन बुद्धि को क्लीन कैसे करना है। అయితే ఇలా మనసు బుద్ధిని ఎలాగా శుభ్రం చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. क्लीन रहते हुए कर्म कैसे करना है, वो बाबा ने कहा। అలాగే క్లీన్ గా ఉంచుకుంటూ కర్మలు ఎలా చేయాలి అవన్నీ ఇప్పుడు బాబా మనకి చెప్తున్నారు. उसके लिए विधि है, దాని గురించి విధి ఏమిటంటే फॉलो फादर। ఫాదర్ ని ఫాలో చేయండి. किस फादर को फॉलो करना है। ఈ ఫాదర్ ని, ఏ తండ్రిని మనం ఫాలో చేయాలి? हमारे पास तो 3 फादर हैं। మన దగ్గరైతే ముగ్గురు తండ్రులు ఉన్నారు కదా!
एक तो शरीर को जन्म देने वाला फादर है, ఒకరైతే శరీరానికి జన్మనిచ్చిన తండ్రి. जिनके साथ हम ब्रह्मा कुमार कुमारी बने, तो ब्रह्मा बाबा भी हमारा फादर है। ఎవరి వల్ల అయితే ఎవరితో అయితే మనము బ్రహ్మ కుమారి కుమారులుగా తయారయ్యామో ఆ బ్రహ్మ బాబా కూడా మనకి ఒక తండ్రే. आत्मिक जन्म देने वाला पारलौकिक शुभा भी हमारा फादर है। ఆత్మిక జన్మనిచ్చినటువంటి పారలోక శివబాబా కూడా మనకి ఒక తండ్రే. तो पहले ब्रह्मा बाबा को फॉलो करो। అయితే మొదట మీరు బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. कैसे? ఎలా? ब्रह्मा बाबा ने क्या किया? బ్రహ్మ బాబా ఏం చేశారు? जब शिव बाबा उनके तन में आते ही, శివబాబా ఆయన తనువులోకి వస్తూనే जब उनको पता चला कि भगवान आया है अपने कार्य के लिए, అప్పుడు బ్రహ్మ బాబాకి తెలిసింది ఆయనకి భగవంతుడు ఆయన కార్యం చేయించుకోవడానికి వచ్చారు అని చెప్పి तुरंत उन्होंने क्या किया? వెంటనే ఆయన ఏం చేశారు? जिन्होंने अपने मन में जो मेरा 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 समझा था, ఆయన వేటినైతే ఆయన మనసులో నావి నావి అని అనుకున్నారో वो सब कुछ भगवान के अर्पण कर दिया। అవన్నీ భగవంతుడికి అర్పించేశారు. तन भी दिया, తనువుని ఇచ్చేశారు, धन भी दिया, ధనాన్ని ఇచ్చారు, अपने लौकिक परिवार को भी दिया, లౌకిక పరివారాన్ని కూడా ఇచ్చేశారు. और यज्ञ में जितना भी अलौकिक परिवार आया, యజ్ఞంలో ఎంత మంది అయితే అలౌకిక పరివారం వాళ్ళు వచ్చారో उनका सारा जिम्मेदारी भी शिव बाबा को सौंप दिया। వాళ్ళ మొత్తం బాధ్యత అంతటిని కూడా శివబాబాకి ఇచ్చేశారు. अपने कमाई का धन से ही खुद उनका परिवार, ईश्वरीय परिवार पल रहा था। అయితే వాళ్ళ సంపాదనతోనే ఈశ్వరీయ పరివారం అంతా సంపాదించేవారు. लौकिक परिवार भी पालना हो रहा था, లౌకిక పరివారంలో కూడా ఆ పరిపాలన అవుతూ ఉండేది. लेकिन कभी भी बाबा के मन में ये नहीं आया कि मेरा धन है, मेरा धन से मैं खा रहा हूं, ये स्मृति नहीं आया। అయితే ఎప్పుడు కూడా బ్రహ్మ బాబాకి ఇలా ఆలోచన కూడా రాలేదు. ఏంటంటే నా ధనంతోనే మేమందరం తింటున్నాము అన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. तो फरिश्ता, అయితే అక్కడ ఫర్ రిస్తా, रिश्ते से परे। రిష్తా నుంచి దూరంగా. क्यों? ఎందుకు? क्योंकि बच्चे आप आत्मा हो, పిల్లలు మీరు ఆత్మలు, पहले भी आत्मा थे, మొదట కూడా మీరు ఆత్మలుగానే ఉన్నారు, अभी भी आत्मा हो, ఇప్పుడు కూడా మీరు ఆత్మలే, भविष्य में भी आत्मा हो, భవిష్యత్తులో కూడా మీరు ఆత్మలే, सदा आप आत्मा ही हो। ఎల్లప్పుడూ మీరు ఆత్మలే. दुनिया के कुछ भी चीज आपका नहीं है, ప్రపంచంలో ఏ వస్తువు మీది కాదు. साधन है, సాధనాలు అయితే ఉన్నాయి, व्यक्ति है। వ్యక్తులు ఉన్నారు. ड्रामा के अनुसार यूज करो, రామానుసారంగా మీరు ఉపయోగించుకోండి. लेकिन मन में मेरा करके बंधन मोह में मत आना, रिश्ते में मत आना। అయితే మనస్సులో నాది అన్న దాంతో మీరు బంధనంలోకి రావద్దు. तो जो ब्रह्मा बाबा के पास जो कमियां था, అంటే బ్రహ్మ బాబా దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో, जिन्होंने मेरा मेरा समझा था, ఏవైతే నావి నావి అని అనుకున్నారో उसके साथ ही बाबा ने आगे पाठ किया, వాటితో కూడా బాబా ముందు ముందు పాత్ర వహించారు. लेकिन मेरा करके भाव उनके मन में नहीं था। కానీ నాది అన్న భావం అయితే ఆయన మనసులో లేదు. तो त्याग करने के जिंदगी में ब्रह्मा बाबा को फॉलो करो। అయితే మీరు ఎక్కడైతే త్యాగం చేయాలో సమర్పణ చేయాలో ఆ విషయానికి వస్తే గనక మీరు బ్రహ్మ బాబాని ఫాలో అవ్వండి. आपके आगे ब्रह्मा बाबा सैंपल है। మీ ఎదురుగా బ్రహ్మ బాబా ఒక శాంపిల్ గా ఉన్నారు. ठीक है, अभी सब कुछ हमने समर्पण कर दिया, ఇప్పుడు మనము అన్ని సమర్పించేసాము. आगे क्या करना है? ముందు ఏం చేయాలి? तन बाबा को दिया, తనువునైతే బాబాకి ఇచ్చేశారు, मन दिया, మనస్సుని ఇచ్చారు, धन दिया, ధనాన్ని ఇచ్చారు, जन दिया, జనాన్ని ఇచ్చారు, समय दिया, సమయాన్ని ఇచ్చారు, संकल्प दिया, సంకల్పాలని ఇచ్చారు, जीवन को दिया, జీవితాన్ని కూడా ఇచ్చారు. सब कुछ बाबा को दे दिया। అంతా కూడా బాబాకి ఇచ్చేశారు. अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? ये सब आपने किसको दिया? ఇవన్నీ మీరు ఎవరికి ఇచ్చారు? बाप दादा को दिया है ना। దాదా కదా ఇచ్చారు. उनको दिया तो आगे वही यूज करेगा ना। ఆయనకి ఇస్తే వాళ్ళే కదా యూజ్ చేసుకుంటారు, ఆయనే కదా యూజ్ చేసుకుంటారు. आपने अपना कंप्यूटर योगेश भाई को दिया, योगेश भाई के साथ कंप्यूटर है तो वही यूज करेगा ना। మీరు మీ కంప్యూటర్ యోగేష్ బాయికి ఇచ్చారు అనుకోండి, అది యోగేష్ బాయితో ఉంటే ఆయనే కదా ఉపయోగించుకుంటారు. तो साधन भगवान को दिया तो भगवान को यूज करेगा ना।
కాబట్టి మీరు సాధనాలు భగవంతుడికి ఇచ్చారు అనుకోండి, భగవంతుడే ఉపయోగించుకుంటారు కదా! तो भगवान कैसे पाठ करता है? భగవంతుడు ఎలాంటి పాత్ర వహిస్తారు? 2500 साल से वो इस दुनिया में है। 2500 సంవత్సరాల నుంచి భగవంతుడు ఈ ప్రపంచంలో ఉన్నారు. जब भी भगत बुलाते हैं तब बाबा आते हैं। ఎప్పుడు అయితే భక్తులు పిలుస్తారో అప్పుడు బాబా వస్తారు. सारी इस दुनिया में जितना भी आत्माएं हैं ना, नॉट ओनली मनुष्य आत्माएं, सारे आत्माएं हर सेकंड भगवान को बुला रहे हैं। ఈ ప్రపంచంలో ప్రతి ఆత్మ, ఓన్లీ మనుష్యాత్మలే కాదు, ప్రతి ఆత్మ కూడా భగవంతుణ్ణి పిలుస్తున్నారు, रो रहे हैं। దుఃఖిస్తున్నారు. बाबा देख भी रहे हैं, బాబా చూస్తున్నారు కూడా, सुन भी रहे हैं, వింటున్నారు కూడా. और वो कहते हैं, ये सारे मेरे बच्चे भी कहते हैं। మళ్ళీ ఇలా ఇలా అంటారు కూడా, నా పిల్లలందరూ ఇలాగే చెప్తూ ఉంటారు అని చెప్పి. ये सारे मेरे बच्चे ही हैं करके ఆ, कहते भी हैं। ఆయన అంటూ ఉంటారు, ఈ పిల్లలందరూ నా పిల్లలే అని చెప్పి బాబా చెప్తూ ఉంటారు కూడా. लेकिन एक बच्चे का थोड़ा सा भी दर्द का एहसास उस परमात्मा को नहीं होता है। అయితే ఏ ఏ పిల్లవాడు లేకపోతే ఎవ్వరు ఏడ్చినా సరే, వాళ్ళ దుఃఖించినా సరే, అది పరమాత్మకి ఏమీ బాధించదు. हाँ, और कोई आत्मा बहुत सुख का अनुभव करता है, उसका प्रभाव भी आत्मा के ऊपर नहीं पड़ता है। కొంతమంది అయితే పిల్లలైతే చాలా సుఖం అనుభవిస్తారు, ఆ ప్రభావం కూడా భగవంతుడి మీద ఏమీ పడదు. इस दुनिया में जो कुछ भी चलता है ना, उनको कुछ भी नहीं चाहिए। ఈ ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో అది ఆయనకి ఏమీ అవసరం లేదు, దాంతో పనేమీ లేదు. लेने के लिए नहीं आया है, ఆయన తీసుకోవడానికి అయితే ఏం రాలేదు, देने के लिए आया है। ఇవ్వడానికి వచ్చారు. कौन आया है? ఎవరు వచ్చారు? तीनों लोगों का मालिक आया है। 3 లోకాల యొక్క యజమాని ఇవ్వడానికైతే వచ్చారు. तीनों लोगों का मालिक है, जहां भी चाहो 1 सेकंड में जा सकता है वो। ఈ 3 లోకాల యజమాని ఆయన ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలరు. लेकिन कभी भी ये नहीं कहा कि मेरा है, मेरा है, मेरा है, कभी भी बाबा ने नहीं कहा। అయితే అంత చెయ్యగలిగిన ఆయనే కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇది నాది నాది అని ఎప్పుడు చెప్పలేదు. और ड्रामा के अनुसार మళ్ళీ డ్రామా అనుసారంగా आपको एक शरीर मिला 50 साल के लिए, 60 साल के लिए। మీకు ఈ శరీరం దొరికింది ఒక 50 సంవత్సరాలకో లేకపోతే 60 సంవత్సరాలకో. वो शरीर त्याग करने तक मेरा मेरा मेरा, उस शरीर में कितना मोह में फंसे हुए हो। అయితే ఆ శరీరాన్ని త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసే ఆ ముందే కూడా నాది నాది అని పట్టు కూర్చున్నారు మీరు. एक कपड़ा पहनते हो 2-3 साल के लिए, उस कपड़े के लिए मेरा मेरा मेरा, कितना बंधन, कितना रिश्ता रखे हुए हैं। ఏదో ఒక డ్రెస్ ఏదో వేసుకుంటారు. అది ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉపయోగించుకుంటారు. కానీ దాని గురించి కూడా నాది నాది అని పట్టుకుని కూర్చుంటున్నారు మీరు. कोई आत्मा आत्मा अपने अकाउंट सेटलमेंट करने के लिए पति के रूप में आया है, क्यों मेरा 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 करके टेंशन ले रहे हो? ఎవరో ఒక ఆత్మ మీకు భర్త రూపంలో ఆ లెక్కాచారాలను తీర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళని కూడా నాది నాది, నా వాళ్ళు, నా భర్త అని ఎందుకు కూర్చుంటున్నారు మీరు అలా అనుకుని? ये रिश्ता ही आपको बंधन में लेकर आता है। సంబంధాలే మిమ్మల్ని బంధనాల్లోకి తీసుకుని వస్తాయి. आपका मन बुद्धि कहाँ अटका हुआ है? మీ మనస్సు, బుద్ధి ఎక్కడ ఉండిపోయాయి? जिनको आप मेरा समझते हो ना मन से, उसके साथ अटका हुआ है। ఎక్కడైతే నా వాళ్ళు అని, నావి అని అనుకున్నారో అక్కడ అక్కడ ఇరుక్కుపోయింది మీ మనస్సు. यही है विघ्न का कारण, ఇవే విఘ్నాలకి కారణం. यही है परिस्थिति के लिए कारण। ఇవే పరిస్థితులకు కూడా కారణాలు. तीव्र पुरुषार्थ न होने का कारण भी यही है। తీవ్ర పురుషార్థము జరగకపోవడానికి కూడా కారణం ఇదే. मेहनत का पुरुषार्थ होने का कारण भी यही है। పురుషార్థం చేయడానికి చాలా శ్రమ తీసుకుంటున్నాం కదా, దీనికి కూడా కారణం ఇదే. नींद आने का कारण भी यही है। నిద్ర రావడానికి కూడా కారణం ఇదే. जब योग पर बैठते हैं, యోగం చేయడానికి కూర్చున్నప్పుడు ये सभी मेरा मेरा ही याद आता है। అక్కడ ఇవన్నీ నావి నావి అంటూ గుర్తొస్తూ ఉంటాయి. बच्चों को ध्यान में तो कुछ कमी नहीं है। పిల్లలకి జ్ఞానంలో అయితే ఏ తక్కువేమీ లేదు. आगे वालों को अवर्स टुगेदर ध्यान देते हैं। ఎదుట ఉన్న వారికి గంటలకు తరబడి జ్ఞానాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. प्रैक्टिकल कितना है? అయితే ప్రాక్టికల్ గా ఎంత ఉంది? ये बाबा चेक कर रहे थे। ఇది బాబా చెక్ చేస్తున్నారు. तो बाबा कहते हैं, బాబా అంటున్నారు, मन को ये सभी से निकालो। మనస్సుని ఈ అన్నిటి నుంచి
వెనక్కి తీసేసుకోండి. मन को क्लीन करो। మనస్సుని చాలా క్లీన్‌గా ఉంచుకోండి. उसके बाद आत्मिक स्मृति में रहकर దాని తర్వాత ఆత్మిక స్మృతిలో ఉంటూ कर्म करो। కర్మలు చేయండి. ऐसे समझो మీరు ఇలా అనుకోండి. हर दिन ప్రతిరోజు अमृत वेले से అమృత వేళ నుంచి रात तक రాత్రి వరకు परम धाम से పరంధామం నుండి कुछ काम करने के लिए కొంత ఏదో పని చేయడానికి बाबा ने भेजा है। బాబా మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని. सारा जिम्मेदारी बाबा का है। మొత్తం బాధ్యత అంతా బాబాదే. जब हम बेंगलुरु में काम करते थे, మేము బెంగుళూరులో అప్పుడు పని చేసినప్పుడు हम सेल्स जॉब में थे। మేము సేల్స్ జాబ్‌లో ఉండేవాళ్ళము. हम जहां भी जाते थे, हम कंपनी का रिप्रेजेंटेटिव थे ना। మేము ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కంపెనీ తరపు నుంచి నేను రిప్రజెంటేటివ్‌ని. उस समय जो भी ट्रैवलिंग एक्सपेंसेस है, भोजन के लिए जो भी है कंपनी देखते थे। ఆ టైంలో ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ గాని, లేకపోతే భోజనానికి కొని ఏం ఖర్చులైనా సరే కంపెనీయే చూసుకునేది. ऐसे ही అలాగే संबंध भगवान के साथ में रखना। సంబంధం అంతా మీరు భగవంతుడితో ఉంచండి. तब देखो कर्म कितना सुंदर होता है। అప్పుడు చూడండి మీ కర్మ ఎంత సుందరంగా తయారవుతుందో. ब्रह्मा बाबा ने भी क्या किया? బ్రహ్మబాబా కూడా ఏం ఏం చేశారు? फॉलो फादर। ఫాలో ఫాదర్. बाबा कर रहा है, बाबा कर रहा है, ऐसे ही कहा ना। బాబాయే చేస్తున్నారు, బాబాయే చేస్తున్నారు అని అనేవారు కదా! तो जैसे स्थिति का बात आता है तो शिव बाबा को फॉलो करो। అలా అంటే ఎలా అయితే స్థితి అన్న విషయం వచ్చిందంటే అప్పుడు శివ బాబాని ఫాలో చేయండి. क्या करना है? ఏం చేయాలి? सारे विश्व के सभी आत्माओं के प्रति మొత్తం విశ్వంలో అన్ని ఆత్మల పట్ల शुभ भावना, शुभ कामना रखो। శుభ భావన మరియు శుభకామన ఉంచండి. शुभ क्या है? శుభ్ అంటే ఏంటి? विश्व में भगवान को शक्ति देना वही शुभ है। విశ్వంలో భగవంతుని యొక్క శక్తి ఇవ్వడం అదే శుభ భావన. भले चैतन्य शक्ति हो या जड़ शक्ति हो, उसको शुभ बनना है तो भगवान का शक्ति उन तक जाकर पहुंचना है। ఇక్కడ జడమైన శక్తి అవ్వచ్చు, లేకపోతే చైతన్యమైన శక్తి అవ్వచ్చు. వాళ్ళకి మనం శుభం చెయ్యాలి అంటే ఆళ్ళ దగ్గర వరకు భగవంతుని శక్తి వెళ్లి చేరాలి. भगवान की शक्ति टच होने के बाद ही उस चीज में कल्याण आ जाता है। భగవంతుని శక్తి వాటికి తగిలిన వెంటనే ఆ వస్తువుల్లో కళ్యాణం అనే భావన వస్తుంది. जैसे शरीर को पानी लगाने से क्लीन होता है, बाकी कोई चीज लगाओ वो चिपक जाता है। ఎలా అంటే శరీరానికి ఏది మనము నీటిని తగిలిస్తే శుభ్రం అవుతుంది. కానీ వేరే ఏదైనా వేరే వస్తువులైనా తగిలిస్తే గనక అవి అంటుకుపోతాయి శరీరానికి. जब पानी से क्लीन होता है, आत्मा को खुशी होती है कि कुछ चला गया है। మనం నీటితో స్నానం చేసినప్పుడు లేకపోతే శుభ్రం చేసినప్పుడు ఆత్మకి అనిపిస్తుంది చాలా క్లీన్ అయ్యింది అని చెప్పి. कुछ चीज लगाए तो लगता है कुछ अनईजीनेस का एहसास होता है। కొన్ని వస్తువులు తగిలాయి అనుకోండి అప్పుడు మనకి అనీజీనెస్ అంత అంత బాగా అనిపించదు. क्योंकि वो चीज आत्मा को अच्छा नहीं लगता है। ఎందుకంటే ఆ వస్తువులు ఆత్మకి మంచిగా అనిపించవు. देखने के लिए बहुत सुंदर होगा, लेकिन आत्मा को उतना अच्छा नहीं लगता है। చూడ్డానికైతే చాలా అందంగా ఉండొచ్చు, బాగుండొచ్చు. కానీ ఆత్మకి అవి సరిగా అంత మంచిగా అనిపించవు. ऐसे ही అలాగే अभी आपका जिम्मेदारी है ఇప్పుడు మీ మీ బాధ్యత ఏంటంటే परम धाम से यहाँ आकर పరంధామం నుంచి ఇక్కడికి వచ్చి हर एक आत्मा के प्रति शुभ भावना, शुभ कामना रखते हुए ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన ఉంచుతూ वही कार्य में निमग्न रहते हुए అదే కార్యంలో నిమగ్నమైతూ ఉండి दुनिया को सिर्फ देते चलना। ప్రపంచానికి ఓన్లీ మీరు ఇస్తూ వెళ్ళండి. बाबा బాబా अपने बच्चों को తమ పిల్లలకు सारा ज्ञान देता है। మొత్తం జ్ఞానాన్ని చాలా ఇచ్చారు. हाँ, टीचर के रूप में देते भी हैं। టీచర్ రూపంలో ఇస్తూ ఉంటారు కూడా. कुछ गलती करते हैं, वो भी गलती के कारण और निवारण भी बताते हैं। ఏదైనా తప్పులు జరిగాయి అనుకోండి దానికి కారణము మరియు నివారణ కూడా చెప్తూ ఉంటారు. बाबा देखता है इसलिए तो कहता है। బాబా చూస్తారు కదా అందుకే కదా చెప్తారు. लेकिन जब बच्चे कर्म में आ जाते हैं, बाबा साक्षी हो जाते हैं। కానీ పిల్లలు కర్మల్లోకి వచ్చినప్పుడు బాబా సాక్షిగా అయిపోతారు. ठीक है, तब अपने पार्ट से वो विड्रावल हो जाते हैं, अपनी स्वस्थिति में रहते हैं। అయితే వాళ్ళ పాత్ర నుంచి విత్‌డ్రా అయిపోతారు. వాళ్ళ స్వస్థితిలోకి వెళ్ళిపోతారు.
देखने के बाद नेक्स्ट डे जब मुरली चलाने का है, उस समय कहते हैं कि आपने क्या गलती की है। నెక్స్ట్ తర్వాత రోజు మురళి నడిపిస్తారు కదా! అప్పుడు చెప్తారు పిల్లలు ఏం తప్పులు చేశారో అన్నది. सदा उनके मन में एक ही बात रहता है, సదా ఆయన మనసులో ఒకే విషయం ఉంటుంది. सदा विश्व को देना है, देना है, देना है, यही स्मृति रहता है। సదా విశ్వానికి ఇవ్వాలి, ఇవ్వాలి అన్న స్మృతిలోనే ఉంటారు ఆయన. ऐसे ही ఓకే. सदा సదా यही स्मृति रखो, ఈ స్మృతిలోనే ఉండండి. शिव बाबा समान। శివబాబాతో సమానంగా शिव बाबा के पास जो सप्त शक्तियां हैं, శివబాబా దగ్గర ఏదైతే 7 శక్తులు ఉన్నాయో, उसका जो वो पार्ट चल रहा है, అయితే ఆ పాత్ర ఏదైతే జరుగుతుందో, उसके लिए बाबा ने हमको ट्रेनिंग दिया है। దాని గురించి బాబా మనకి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో, वही कर्म में मुझे सदा रहना है। ఆ కర్మలోనే నేను సదా ఉండాలి అని చెప్పి. वो कर्म कंप्लीट होते ही ఆ కర్మలు కంప్లీట్ అవుతూనే तुरंत अपने मन को परमधाम में पिताजी के पास लेकर जाना। వెంటనే మన మనస్సుని పరంధామంలోని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలి. मैं कौन? నేను ఎవరిని? आत्मा। ఆత్మని. मेरा कौन? నాది ఏంటి? परमात्मा। పరమాత్మ. तो आप किसके लिए काम करना है? అయితే నేను ఎవరి గురించి నేను పని చెయ్యాలి? लौकिक में भी अपने परिवार के लिए कर्म करते हो ना। లౌకికల్లో మన పరివారం గురించి మీరు పని చేస్తూ ఉంటారు కదా! एक है अपने लिए, दूसरा अपने परिवार के लिए। ఒకటేంటి మన గురించి మనం చేస్తాము. రెండవది మన పరివారం గురించి చేస్తూ ఉంటాము. तो परमात्मा का कार्य करने से అయితే పరమాత్మ యొక్క కార్యం చేయడం వల్ల आपका भी कल्याण होगा और सारे विश्व परिवार का भी कल्याण होगा। పరమాత్మ యొక్క పని చేయడం వల్ల, కార్యం చేయడం వల్ల మీ కళ్యాణము జరుగుతుంది. మరియు విశ్వ కళ్యాణం కూడా జరుగుతుంది. तो भगवान तो तीनों लोगों का मालिक है। భగవంతుడు ఈ 3 లోకాలకి యజమాని. आप भी उस मालिक का बच्चे हो ना। మీరు కూడా ఆ యజమాని యొక్క పిల్లలే కదా! तो ऐसी सेवा करने के लिए కాబట్టి ఇలాంటి సేవ చేయడం గురించి बच्चे పిల్లలు मन को क्लीन रूप में मेरे हाथ में रखना। మీ మనస్సుని క్లీన్‌గా రూపంలో నా నా చేతికి ఇవ్వండి. इसको ही बाबा कहते हैं मन मना भव। దీన్నే అంటారు బాబా మన్మనాభవ అని చెప్పి. जब मेरे पास आते हो, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు 2500 साल का विक्रम लेकर मत आना। 2500 సంవత్సరాల యొక్క వికర్మలు తీసుకుని రావద్దు. अपने पति को लेकर मत आना। మీ మీ భర్తని తీసుకుని రావద్దు. समस्या को लेकर मत आना। సమస్యలను తీసుకుని రావద్దు. छोटे बच्चे स्कूल में जाते हैं तो क्या लेकर आते हैं? చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఏం తీసుకుని వస్తారు? स्कूल में जो चाहिए वही लेकर आना है ना। స్కూల్‌లో ఏది కావాలో అదే తీసుకుని వెళ్ళాలి కదా వాళ్ళు స్కూల్‌కి. भोजन का डब्बा है तो भी बाहर रखना है, क्लासरूम में लेकर नहीं आना है। భోజనం క్యారేజ్ తెచ్చుకున్నా సరే ఆ బాక్స్ బయటే ఉంచాలి. క్లాస్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళకూడదు. हाँ, और मोबाइल भी बाहर ही रखना है। మొబైల్ తీసుకువెళ్లారంటే అది కూడా బయట పెట్టే వెళ్ళాలి. माँ बाप बच्चों को क्लासरूम तक लेकर आ सकते हैं, माँ बाप अंदर नहीं आ सकते। అమ్మా, నాన్న కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్లాస్ రూము దగ్గర వరకే తీసుకురాగలరు కానీ క్లాస్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళలేరు. अंदर सिर्फ बच्चा जाएगा, सिर्फ स्टूडेंट बनकर रहेगा, वहाँ टीचर के साथ रहेगा। అక్కడికి క్లాస్ రూమ్ లోపలికి ఆ పిల్లవాడు ఒక్కడే వెళ్తాడు. స్టూడెంట్ రూపంలో వెళ్తాడు. అక్కడ ఓన్లీ టీచరే ఉంటుంది. टीचर जो कहते हैं चुपचाप उस स्टूडेंट को सीखना पड़ेगा बस। టీచర్ ఏం చెప్తే ఆ స్టూడెంట్ ఏం మాట్లాడకుండా ఆ విషయాలన్నీ నేర్చుకోవాలి. तो राजयोग में రాజయోగంలో కూడా आप మీరు सिर्फ भगवान के साथ कनेक्टेड हो, मन में और कुछ भी नहीं रखना है। అలాగే రాజయోగంలో కూడా మీరు ఓన్లీ భగవంతుడితోనే కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇంకా ఎవ్వరితోనూ కనెక్ట్ అయ్యి ఉండకూడదు. तो आत्मा निराकार एनर्जी है। ఆత్మ నిరాకారమైన శక్తి, ఎనర్జీ. भगवान इस दुनिया में आते हैं, భగవంతుడు ఈ ప్రపంచంలోకి వస్తూనే वो भी एक आत्मा है। ఆయన కూడా ఒక ఆత్మనే. सप्त शक्तियां देते हैं। సప్తశక్తుల్ని ఇస్తారు. यहाँ इतना अज्ञान अंधकार होते हुए भी उनको कुछ भी टच नहीं होता। ఇక్కడ ఎంత అంధకారము, అజ్ఞానము ఉన్నా కూడా ఆయనకి ఇవేవి టచ్ చేయలేవు. क्यों? ఎందుకు? उसकी तरफ वो अटेंशन नहीं रखते। ఆయన అటువైపు అటెన్షన్ పెట్టరు కనుక. वो मेरा है करके संबंध में नहीं आते। వాళ్ళందరూ నా వాళ్ళు, అవి నావి అన్న సంబంధంలోకి రారు. तो अपना ड्यूटी करके चले जाते। ఆయన తన డ్యూటీని చేసుకుని వెళ్ళిపోతారు.
ऐसे ही అలాగే इस सेकंड के बाद ఈ సెకండ్ తర్వాత आप फरिश्ता बन जाओ। మీరు ఫరిస్తాలుగా తయారైపోండి. सिर्फ मैं आत्मा हूं, నేను ఓన్లీ ఒక ఆత్మని మాత్రమే, निराकार हूं। నిరాకార రూపాన్ని. इसके बिना तीनों लोकों में मेरा कुछ भी नहीं, मेरा कोई रिलेटिव भी नहीं। ఈ ఆత్మ తప్ప ఇంకా ఈ ప్రపంచంలో 3 లోకాల్లో ఎవ్వరు నాకు బంధువులు లేరు. ఎవ్వరు ఏ వస్తువు నాది కాదు. ఏది నాది కాదు. आप जो हो जैसे हो वैसे ही बनो। మీరు ఎలా ఉన్నారో ఏంటో అలాగే ఉండండి. ऐसे स्वच्छ मन रखते हुए बाबा के साथ पाठ करो। అలా స్వచ్ఛమైన మనస్సుని పెట్టుకొని బాబాతో పాత్ర నిర్వర్తించండి. मन बाबा के हाथ में दिया, మనస్సుని బాబా చేతిలోకి ఇచ్చేశారు. हाँ, बाबा यूज कर रहा है कि नहीं कर रहा है कैसे पता चलेगा? బాబా మీ మనస్సుని బాబా చేతికిచ్చారు. బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో లేదో అని మీకు ఎలా తెలుస్తుంది? बुद्धि द्वारा पता चलेगा ना। బుద్ధి ద్వారా తెలుస్తుంది కదా! बुद्धि का काम है निर्णय करना, बुद्धि का काम है निर्णय करना। బుద్ధి యొక్క పని ఏంటి? నిర్ణయం చేయడం. अभी बुद्धि आपने बाबा को दिया, ఇప్పుడు బుద్ధిని మీరు బాబాకి ఇచ్చారు. तो बाबा का शक्ति फ्लो हो रहा है कि नहीं हो रहा है कैसे पता चलेगा? అయితే బాబా యొక్క శక్తి ఫ్లో అవుతుందో లేదో అన్నది మీకు ఎలా తెలుస్తుంది? ये कर्म बाबा कर रहा है कि नहीं कर रहा है कैसे पता चलेगा? ఈ కర్మలు బాబా చేయిస్తున్నారా లేదా అన్నది కూడా ఎలా తెలుస్తుంది మీకు? उसमें सफलता आ रहा है कि नहीं आ रहा है कैसे पता चलेगा? అందులో సఫలత వస్తుంది, రావట్లేదు అన్నది ఎలా తెలుస్తుంది? बुद्धि बाबा के साथ कनेक्टेड है कि नहीं कैसे पता चलेगा? బుద్ధి బాబాతో కనెక్ట్ అయి ఉంది, లేనిది అని మీకు ఎలా తెలుస్తుంది? भले आप कहते हो मन बाबा को दे दिया, మీరు అనొచ్చు, నా మనస్సుని బాబాకి ఇచ్చేసాను అని చెప్పి. लेकिन కానీ उस समय ఆ సమయంలో उस मन को ఆ మనస్సుని कौन राज्य कर रहा है? ఎవరు రాజ్యం చేస్తున్నారు? आत्मा कर रहा है, ఆత్మ చేస్తుందా? माया कर रहा है, మాయ చేస్తుందా? या कोई इविल सोल कर रहा है, లేకపోతే ఏదైనా ఎవిల్ సోల్, చెడ్డ సోల్ చేస్తుందా? या एडवांस पार्टी वाले कर रहे हैं, లేకపోతే అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారా? या बाप दादा कर रहे हैं? లేకపోతే బాప్దాదా రాజ్యం చేస్తున్నారా? ये आपको क्लियर होना चाहिए। ఇది మీకు క్లియర్‌గా స్పష్టంగా తెలియాలి. कैसे पता चलेगा? మీకు ఎలా తెలుస్తుంది? बाबा के साथ रहते 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 ऐसे कर्म करते करते आपको पता चलेगा। బాబాతో పాటు అలా ఉంటూ అలా పనులు చేస్తుంటే మీకు తెలిసిపోతుంది. आपका मन बाबा लेते हैं तो ఈ మనస్సుని బాబా తీసుకుంటే కనుక आपको कोई भी बंधन नहीं रहेगा, डबल लाइट लाइट में रहेंगे आप। మీకు ఏమి బంధనాలు ఉండవు. మీరు చాలా లైట్‌గా ఉంటారు. कोई बंधन नहीं, इसका मतलब घर में रहकर सिर्फ योग करते बैठना नहीं। ఇక్కడ బంధనాలు ఏమీ లేవు. ఉండకూడదు అంటే ఇంట్లో కూర్చొని ఓన్లీ యోగం చేస్తూ కూర్చోవడం కాదు. ब्रह्मा बाबा ने ऐसा नहीं किया ना, బ్రహ్మ బాబా కూడా అలా చేయలేదు కదా! सब कुछ कर रहे थे ना। ఇన్ని పనులు చేస్తూ ఉండేవారు కదా! 90 इयर्स में बिल्डिंग भी बनवा लिया बाबा ने। 90 ఏళ్లలో బాబా బిల్డింగ్ కూడా కట్టించారు. 90 इयर्स 90 इयर्स के समय पर, ठीक है। हाँ, 90 साथ में यज्ञ भी संभाल रहे थे, దాంతో పాటు యజ్ఞాన్ని కూడా సంభాళించేవారు. लेटर भी लिखते थे, లెటర్స్ కూడా రాసేవారు. मुरली भी लिखते थे, మురళీలు కూడా రాసేవారు. भोजन भी खाते थे, భోజనం కూడా తినేవారు. शुगर का बीमारी भी था, ఆయనకి షుగర్ కూడా ఉండేది. वॉकिंग भी करते थे, వాకింగ్ కూడా చేసేవారు. बैडमिंटन भी खेलते थे, బ్యాడ్మింటన్ కూడా ఆడేవారు. झूले में झूलते भी थे, ఉయ్యాల్లో ఊగుతూ ఉండేవారు కూడా. सबसे इम्पोर्टेंट तपस्या भी करते थे। అన్నిటికంటే ముఖ్యమైనది తపస్సు కూడా చేసేవారు. 2 बजे उठकर तपस्या करते थे। 2 గంటలకి మేల్కొని తపస్సు కూడా చేసేవారు. ऐसे फॉलो फादर करो। అలా మీరు ఫాలో ఫాదర్ అంటే ఫాదర్‌ని ఫాలో అవ్వండి. तो आपका बुद्धि बाबा के साथ में रहेगा कैसे पता चलेगा? అయితే మీ బుద్ధి బాబాతో ఉన్నది అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? आप कोई नए बच्चे नहीं हो। మీరేమి కొత్త పిల్లలేం కాదు కదా! जब राजयोग में करते हो तो बाबा का स्पेशल शक्तियों का एहसास होता है ना आपको। మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు బాబా యొక్క స్పెషల్ శక్తుల యొక్క అనుభవం అవుతుంది కదా మీకు. तब आप क्या कहते हो? అప్పుడు మీరు ఏమంటారు? भाई जी बाबा आज योग बहुत अच्छा था। బాయిజీ బాబా ఈ రోజు యోగం చాలా జరిగింది. जिस दिन वो अनुभव नहीं होता है, ఏ రోజైతే ఈ అనుభవం జరగదో आप क्या कहते हो? అప్పుడు మీరేమంటారు? आज योग ठीक से नहीं लगा। ఈ రోజు యోగము సరిగా అవ్వలేదు అని. इसका कारण దానికి కారణం
बुद्धि द्वारा भगवान के सात का शक्तियों का एहसास आपके पास है। అయితే బుద్ధి ద్వారా భగవంతుని యొక్క శక్తుల యొక్క అనుభవం మీ దగ్గర ఉన్నాయి. इसलिए आप डिफरेंशिएशन करते हो ना, योग अच्छा है योग ठीक नहीं है करके। అందువల్లే కదా మీరు భేదం చూపించగలరు. ఈ రోజు నాకు యోగం సరిగా అయింది. లేకపోతే ఈ రోజు యోగం సరిగా అవ్వలేదు అని చెప్పి. इसीलिए వల్ల हर कर्म करते हुए, ప్రతి కర్మ చేస్తూ కూడా न केवल ईश्वरी सेवा के टाइम पर, ఓన్లీ ఈశ్వరీయ సేవ చేసేటప్పుడు మాత్రమే కాదు, हर कर्म करते हुए ఈ కార్యము ప్రతి కర్మ చేస్తూ కూడా मन को स्वच्छ रखो। మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. स्वच्छ माना सदा शुभ, सभी के प्रति शुभ भावना शुभ कामना रखते हुए, స్వచ్ఛంగా అంటే ప్రతి ఒక్కరి పట్ల శుభభావన మరియు శుభకామన పెట్టుకుంటూ, किसी को पांव खींचने का संकल्प न हो, ఎవరి కాలు లాగే సంకల్పాలు కూడా చెయ్యకూడదు. व्यर्थ या नेगेटिव भी नहीं रहना चाहिए। వ్యర్థము ఉండకూడదు, అందులో నెగెటివ్ ఉండకూడదు. ऐसे नहीं हुआ तो क्या करेंगे, ऐसा नहीं होगा तो क्या करेंगे, तो ये व्यर्थ ज्यादा चलता है। ఇది ఇలా జరగకపోతే ఏం చేయాలి, అలా జరగకపోతే ఏం చేయాలి, ఇలాంటి వ్యర్థం ఎక్కువ నడుస్తూ ఉంటుంది. इसके कारण मन क्लीन नहीं रहता है। దీనికి కారణం మనస్సు క్లీన్ గా ఉండకపోవడం. बाबा के ऊपर निश्चय रखना। బాబా మీద నిశ్చయం పెట్టుకోండి. बहुत बार बाबा ने आपको ऐसे अनुभव कराया है, చాలా సార్లు బాబా మీకు ఈ అనుభవం చేయించారు కదా. निश्चय भी है నిశ్చయం కూడా ఉంది, लेकिन पक्का नहीं है। కానీ పక్కాగా లేదు. परसेंटेज है, नंबर वार है। పర్సంటేజ్ కూడా నెంబర్ వారీగా ఉంది. तो मन को बाबा के साथ में रखो। మనస్సుని బాబాతో పాటు ఉంచండి. किस समय, ఏ సమయంలో, किस कर्म के लिए ఏ కర్మకు क्या ज्ञान चाहिए, ఏ జ్ఞానం కావాలి, कौन सा शक्ति चाहिए, ఎలాంటి శక్తి కావాలి, ये बाबा देता ही जाता है। బాబా ఇస్తూనే వెళ్తారు. उसके कारण దాని కారణంగా आपके कर्म में तो मन को स्वच्छ रखना है। మనస్సుని స్వచ్ఛంగా ఉంచాలి. मन बुद्धि को सदा बाबा के साथ कनेक्शन में रखना है। మనస్సుని బుద్ధిని సదా బాబాతో కనెక్షన్ లో ఉంచాలి. कभी भी स्वार्थ नहीं रहना चाहिए, ఎప్పుడు కూడా స్వార్థం ఉండకూడదు, उसमें विकार नहीं रहना चाहिए। అందులో కూడా వికారాలు ఉండకూడదు. क्यों? ఎందుకు? उसके लिए बाबा एक मिसाल देते हैं। దాని గురించి బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు. महाभारत में మహాభారతంలో सभी का युद्ध हो गया था। అందరి యుద్ధము జరిగిపోయింది. दुर्योधन को भीम प्रहार कर रहा था। దుర్యోధనుడితో భీముడు యుద్ధం చేస్తున్నాడు. भीम के पास अनुभव है, భీముడి దగ్గర అనుభవం ఉంది, शक्ति भी है, శక్తి కూడా ఉంది, योग्यता भी है। యోగ్యత కూడా ఉంది. युद्ध में उनको जय भी प्राप्त कर रहा है। యుద్ధంలో ఆయనకి జయం కూడా వస్తుంది. दुर्योधन नीचे गिर रहा है, उठकर और बैठ रहा है। దుర్యోధనుడు కింద పడిపోతున్నాడు, మళ్ళీ నుంచుంటున్నాడు లేచి. हाँ, तो ऐसे आगे बढ़ते बढ़ते అలా ముందుకు వెళ్తూ వెళ్తూ भीम को सुस्ती हो गया। భీముడికి నీరసం వచ్చేసింది. क्यों? ఎందుకు? सब कुछ होते हुए भी उन्होंने श्री कृष्ण जी का आशीर्वाद नहीं लिया था। అన్ని చేస్తున్నారు గాని భీముడు శ్రీకృష్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు. हाँ, दूसरी बात, రెండో విషయం ఏంటంటే श्री कृष्ण से श्रीमत नहीं लिया था। శ్రీకృష్ణుడి నుంచి శ్రీమతం తీసుకోలేదు. स्टार्टिंग में श्री कृष्ण ने भी कहा था, మొదట్లో శ్రీకృష్ణుడు కూడా చెప్పారు, अर्जुन के पास कहा था, అర్జున్ దగ్గర కూడా అన్నారు, महाभारत में हम आपके साथ में रहेंगे। మహాభారతంలో యుద్ధంలో మేము మీతో ఉంటాము అని చెప్పి. कृष्ण वहां है, కృష్ణుడు కూడా అక్కడ ఉన్నారు, देख रहा है, చూస్తున్నారు కూడా. लेकिन वो कुछ नहीं कह रहा है। కానీ కృష్ణుడు ఏమీ చెప్పటం లేదు. क्यों? ఎందుకు? जब तक आप पूछते नहीं हो तब तक वो देता नहीं है। మీరు ఎప్పటి వరకు అడగరో అప్పటి వరకు ఆయన ఇవ్వరు. ऐसे ही बाबा कहते हैं, అలాగే బాబా అంటారు, हम तो सेंटर में रहते हैं, మేము సెంటర్ లో ఉంటాము, व्हाइट कपड़ा पहनते हैं, వైట్ డ్రెస్ వేసుకుంటాము, सारा जिंदगी बाबा को दे दिया है, మొత్తం జీవితాన్ని అంతటిని బాబాకి ఇచ్చేసాము. तो हर बार बाबा को पूछने का क्या जरूरत है? అంటే ప్రతిసారి కూడా బాబాని అడగాల్సిన అవసరం ఏంటి? ऐसा नहीं होता है। అలా అవ్వదు. जब तक आप हर कर्म में बाबा के साथ इशारे से नहीं देखते हो, ఎప్పటి వరకు మీరు బాబా దగ్గర నుంచి సూచన తీసుకోకుండా ఉంటే కనుక आपको सफलता नहीं मिलता है। మీకు సఫలత దొరకదు. उसके बाद भीम इशारे से कृष्ण की तरफ देखता है।
తర్వాత భీముడు కృష్ణుడి వైపు ఒక సూచన అట్లా ఇస్తూ, "సారీ నేను మిమ్మల్ని దగ్గర నుంచి నేనేమి సలహా తీసుకోలేదు" అని చెప్పి భీముడు కృష్ణుడి వైపు చూస్తారు. तो कृष्ण क्या करता है, अपने हाथों से अपने पाँवों के ऊपर थप्पड़ लगाता है, अपने पाँव के ऊपर। అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అంటే, తన చేత్తో తన తొడ మీద ఒకసారి ఇలా కొట్టుకుంటాడు. ये क्यों किया और किसी को पता नहीं चलता है, सिर्फ भीम को मालूम है क्या कहा है। ఇది ఎవ్వరికీ ఈ విషయం ఇలా కృష్ణుడు ఎందుకు చెప్పారు అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ భీముడు ఒక్కడికే తెలుసు. हाँ, ठीक है। तो उन्होंने जैसे श्रीमत दिया वैसे भीम ने फॉलो किया तो दुर्योधन मर गया। అయితే కృష్ణుడు ఎలా శ్రీమతం ఇచ్చారో అలా భీముడు ఫాలో అయ్యాడు. అప్పుడు దుర్యోధనుడు ఓడిపోయాడు. हाँ, उसके बाद बलराम आकर झगड़ा करता है, आप ऐसे वार नहीं करना चाहिए। దాని తర్వాత బలరాముడు వచ్చి ఫైట్ చేస్తాడు. మీరు అలా చెయ్యకూడదు అని చెప్పి గొడవ పెడతాడు. भीम कहता है मैंने नहीं किया, श्री कृष्ण ने कहा इसलिए मैंने किया। అయితే భీముడు అంటాడు, నేనిదేం చేయలేదు. నాకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు. నేను అలాగే చేశాను అని చెప్తాడు భీముడు. कृष्ण के पास बलराम आते हैं। కృష్ణుడి దగ్గరికి బలరాముడు వస్తాడు. जब श्री कृष्ण कहते हैं అప్పుడు శ్రీకృష్ణుడు అంటారు, दुर्योधन आपका स्टूडेंट था ना, దుర్యోధనుడు మీ స్టూడెంట్ కదా! द्रौपदी का वस्त्रापहरण किया तब अपने स्टूडेंट को आपने क्यों नहीं बताया। మీరు అప్పుడు మీ స్టూడెంట్ ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు మీరు అప్పుడు ఎందుకు చెప్పలేదు? कितना उन्होंने गलत काम किया, उस समय आपने चुप क्यों रहा, अभी क्यों बातें करने के लिए आए हो। అప్పుడు అన్ని తప్పులు చేసినప్పుడు ఏమి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నా స్టూడెంట్ అని ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. तो बाबा का माना कृष्ण का श्रीमत लिया है तो जिम्मेदार श्री कृष्ण हो जाते हैं। ఆ! అయితే కృష్ణుడు శ్రీమతం ఇస్తే ఆయనే బాధ్యత అయిపోయారు. తీసుకున్నారు కూడా. तो इसका मतलब क्या है, కానీ అర్థం ఏంటి? श्री कृष्ण आपके साथ में रहते हुए भी हर बात में उनसे इशारे से शक्ति युक्ति लेना पड़ेगा। శ్రీకృష్ణుడు మీతో ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ ఆయన దగ్గర నుంచి సూచనలు లేకపోతే సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. कभी कभी मेरे जिंदगी में ऐसे अनुभव है। అప్పుడప్పుడు నా జీవితంలో కూడా నాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. कहाँ भी सेवा करने के लिए जाते हैं ना, ఎక్కడికైనా సేవ చేయడానికి వెళ్తాం కదా! बाबा को नहीं कहेंगे इतना साल अनुभव है ना, बाबा को क्यों पूछना है, ऐसे थोड़ा अहम भाव आएगा तो ఇన్ని సంవత్సరాలు సేవలో ఉన్నాం కదా! బాబాని అడగడం ఎందుకు అన్న కొంచెం అహంభావం వచ్చిందంటే కనుక आगे से ऐसे एक क्वेश्चन आएगा उसका आंसर हमारे पास नहीं रहता है। మాకు ముందు ఎలా వస్తుందంటే సమస్య మా దగ్గర ఆ విషయంకి ఆన్సర్ ఉండదు. क्वेश्चन आ जाता है आगे वालों से, మా దగ్గరికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మా ముందు వాళ్ళ దగ్గర. మా దగ్గర ఆన్సర్ ఉండదు ఆ సమయంలో. तब अंदर से मैं बाबा को कहता हूँ बाबा सॉरी अभी हेल्प करो ना। అప్పుడు నేను లోపల నుంచి అనుకుంటాను, బాబా నాకిక్కడ హెల్ప్ చెయ్యండి అని చెప్పి. तब उसका मीनिंग बाबा दे देता है। అప్పుడు బాబా ఆ అర్థాన్ని ఇస్తారు. तो पहले ही मन बुद्धि को बाबा को दिया होता, ये सब इंसिडेंस नहीं होता है ना। అయితే ముందే బాబాకి ఇట్లా అన్ని ముందే మనము మనసుని ఇచ్చేస్తే బాబాకి అన్ని విషయాలు అప్పచెప్పేస్తే నాకు ఇట్లాంటి స్థితి వచ్చేది కాదు కదా! एक्यूप्रेशर ट्रीटमेंट भी हम जब देते थे మేము ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేటప్పుడు उस समय डिसीज डायग्नोसिस नहीं होता था। ఆ సమయంలో అక్కడ వాళ్ళకి ఏం డిసీజ్ వచ్చిందో అది మాకు తెలిసేది కాదు. मन से बाबा कह दिया तो नेक्स्ट पॉइंट दबाए तो पट से मिल जाता था। అప్పుడు తర్వాత మనసులో బాబా అనుకుంటే నెక్స్ట్ టైమే మాకు దొరికేది అక్కడ. ఎక్కడ तो చేయాలో. ऐसे ही అలాగే अपने मन को మీ మనస్సుని क्लीन रखो। క్లీన్‌గా ఉంచుకోండి. जो इशारा मिला है, మీకు ఏదైతే సూచనలు వచ్చాయో, युक्ति मिला है, యుక్తి దొరికిందో, शक्ति मिला है, శక్తి దొరికిందో वो बाबा का है या नहीं है वो आपको बुद्धि द्वारा डायग्नोसिस करना पड़ेगा। అది బాబాదా కాదా అన్నది మీ బుద్ధి ద్వారా దాన్ని మీరు తెలుసుకోవాలి. उसके लिए దాని గురించి बुद्धि क्लियर रहना चाहिए। బుద్ధి క్లియర్‌గా స్పష్టంగా ఉండాలి. जब दुर्योधन और भीम के बीच में युद्ध चल रहा था దుర్యోధనుడికి భీముడికి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు वहां बहुत सारे लोग थे। అక్కడ చాలా మంది ఉన్నారు. तो जब इशारे लेने के समय पर भीम ने सिर्फ श्री कृष्ण को ही देखा। అయితే ఆ సూచనలు తీసుకునేటప్పుడు భీముడు ఓన్లీ శ్రీకృష్ణుడి వైపే చూశాడు. उन्होंने जो दिया इन्होंने कैच कर दिया। ఆయన ఏమి ఇచ్చారో సలహా అది వెంటనే ఈయన క్యాచ్ చేసేసారు. जिस दिन आप अपनी समस्या बाबा को कहते हो नेक्स्ट डे मुरली द्वारा बाबा आपको आंसर देता है। ఏ రోజైతే మీరు బాబాకి సమస్య చెప్పారో ఆ నెక్స్ట్ డేనే బాబా మురళి ద్వారా మీకు ఆన్సర్ ఇచ్చేస్తారు. लेकिन हम लोग क्या करते हैं, మనం ఏం చేస్తాము? बुद्धि को क्लियर नहीं रखते हैं। బుద్ధిని స్పష్టంగా క్లియర్‌గా ఉంచుకోం.
ये आंसर उनके लिए, ये आंसर उनके लिए करके उंगली दिखाते हैं। ఈ ఆన్సర్ వాళ్ళకి, ఈ ఆన్సర్ వాళ్ళకి అని చెప్పి వేలెత్తి చూపిస్తాం. इसलिए बाबा कहते हैं, మళ్ళా బాబా అంటారు, मेरे बच्चों का नजदीक का जो दृष्टि है ना थोड़ा वीक है, दूर का दृष्टि बहुत अच्छा दिखाई देता है। అయితే అందుకే బాబా అంటారు, మా పిల్లలకి దూరదృష్టి ఎక్కువ కానీ దగ్గర దృష్టి తక్కువ అని చెప్పి. अपना कमियां दिखाई नहीं देता है, दूसरों कमियां दिखाई देता है। వాళ్ళ లోపాలు ఏమి వాళ్ళకి కనిపించవు కానీ బయట వాళ్ళ లోపాలన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. असफलता का कारण है అయితే అసఫలత యొక్క కారణం ఏమిటి అంటే, जो कर्म करने के समय पर ఏ కర్మ చేసేటప్పుడు बाबा से जो शक्ति मिलना चाहिए, బాబా దగ్గర నుంచి ఏదైతే శక్తి దొరకాలో, जो लेना चाहिए, ఏవైతే తీసుకోవాలో वो नहीं लेते हो। అవి తీసుకోరు మీరు. क्योंकि అంటే उस समय मन बुद्धि को उतना क्लीन एंड क्लियर नहीं रखते हो। ఆ సమయంలో మనసు బుద్ధి అంత క్లియర్ గా క్లీన్ గా ఉండవు. जो भी आप सजेशन बाबा से पूछते हो, ఏదైనా సలహా మీరు బాబా దగ్గర నుంచి తీసుకుంటారో అడుగుతారో, विश्व कल्याण के लिए पूछेंगे तो बाबा आंसर देगा। మీరు విశ్వ కళ్యాణం గురించి అడిగారు అంటేనే బాబా ఇస్తారు మీకు ఆన్సర్. उस क्वेश्चन में ఆ క్వశ్చన్ లో थोड़ा सा भी मेरा रिश्ता है, मेरा पति, मेरा बेटा, थोड़ा सा भी मेरा है, उसको क्लीन एंड क्लियर बाबा नहीं कहते हैं। ఆ క్వశ్చన్ లో నాది నా పతి అని ఏదైనా కొంచెం ఉన్నా సరే బాబా దానికి ఆన్సర్ ఇవ్వరు. हाँ, आत्मा के लिए पूछेंगे तो देता है। ఆత్మ గురించి అడిగితే ఇస్తారు. धन तन जन के लिए पूछेंगे तो बाबा नहीं देता। ధనము తనువు లేకపోతే జనము గురించి అడిగారంటే బాబా ఇవ్వరు ఆన్సర్. थोड़ा कुछ दे भी सकता है, కొంచెం కూడా ఇస్తే ఇవ్వచ్చు, लेकिन जितना सफलता का एहसास होना चाहिए कर्म के बाद उतना आपको नहीं मिलता। కానీ ఎంత సఫలత దొరకాలో అది జరగదు. इसलिए అందువల్ల ये स्थिति को ఈ స్థితిని सदा इमर्ज रूप में रखना, సదా ఇమర్జ్ రూపంలో ఉంచండి. सदा मन बुद्धि को भगवान के साथ कनेक्शन में रखना। సదా మనసు బుద్ధిని భగవంతుడితో కనెక్షన్ చేసి ఉంచండి. ऐसे करते ही అలా చేస్తూనే आपका पुरुषार्थ स्पीड हो जाएगा। పురుషార్థము చాలా స్పీడ్ గా ఉంటుంది. ठीक है, ऐसे करने से అలా చేయటం వల్ల डबल लाइट स्थिति का अनुभव होता है। డబల్ లైట్ యొక్క స్థితి యొక్క అనుభవం జరుగుతుంది. आपके पास अभी स्मृति है ఈ దగ్గర ఇప్పుడు స్మృతి ఉంది, कि मैं ब्रह्म कुमार कुमारी हूँ। నేను ఇప్పుడు బ్రహ్మ కుమారులు కుమారిలము అని చెప్పి ఉంది స్మృతి. अभी क्या स्मृति रहना चाहिए? అయితే ఇప్పుడు ఏ స్మృతి ఉండాలి మీ దగ్గర? मैं फरिश्ता हूँ। నేను ఫరిష్తాను. फरिश्ता माना मैं फरिश्ता हूँ, फरिश्ता हूँ, फरिश्ता हूँ, ऐसा नहीं। అంటే అక్కడ ఫరిష్తా అంటే నేను ఫరిష్తాను అనడం కాదు. मैं एक आत्मा हूँ, इस दुनिया की सुख दुख से मुझे कुछ भी लेना देना नहीं है। నేను ఒక ఆత్మను, ఈ ప్రపంచం నుంచి ఏది నాకు తీసుకునేది ఇచ్చేది ఏమీ లేదు. जो भी कुछ कर्म करते हैं, पाठ कर रहे हैं, उससे मुझे कुछ भी लेना देना नहीं है। ఏదైతే కర్మ నేను చేస్తున్నానో, ఏ పాత్ర వహిస్తున్నానో దాని నుంచి తీసుకోవడం ఇవ్వడం అనేది ఏమీ లేదు. बाबा ने जो जिम्मेदारी दिया है वो मुझे सिर्फ करते जाना चाहिए बस। బాబా నాకు ఏదైతే బాధ్యతని ఇచ్చారో అది చేస్తూ వెళ్ళిపోవడమే అంతే. मुझे अपॉइंटमेंट बाबा ने दिया है, నాకు అపాయింట్మెంట్ బాబానే ఇచ్చారు, जन्म बाबा ने दिया है, జన్మ కూడా బాబానే ఇచ్చారు, पालना बाबा दिया है, పాలన కూడా బాబానే ఇచ్చారు, एजुकेशन बाबा दिया है, ఎడ్యుకేషన్ కూడా బాబానే ఇచ్చారు, सैलरी बाबा दे रहा है। శాలరీ కూడా బాబాయే ఇస్తున్నారు. मैं दूसरे कंपनी के बारे में मैं क्यों सोचूं? నేను వేరే కంపెనీ గురించి నేను ఎందుకు ఆలోచించను? और एक प्रोडक्ट के बारे में मैं क्यों सोचूं? వేరే ప్రొడక్ట్ గురించి నేను ఎందుకు ఆలోచించడం, నేను ఆలోచించకూడదు? जो बाबा ने दिया है वो कर्म करते चलना, ఏదైతే బాబా ఇచ్చారో కర్మ అది చేస్తూ వెళ్ళండి. लेकिन కానీ ये स्थिति तुरंत नहीं आता है। ఈ స్థితి వెంటనే రాదు మనకి. एक सेकंड में आप फरिश्ता नहीं बन सकते। ఒక్క సెకండ్ లో మీరు ఫరిస్తాగా తయారవ్వలేరు. हाथ तो उठा सकते हो, చేతులైతే ఎత్తగలరు మీరు, लेकिन इतना इजी नहीं है। కానీ అంత ఈజీ కాదు. अंतिम समय में एक सेकंड में फरिश्ता बनना पड़ता है। అంతిమ సమయంలో ఒక్క సెకండ్ లో ఫరిస్తాగా అవ్వవలసి ఉంటుంది. देह भान में देखो कितना जल्दी आ जाते हो। దేహబానంలోకి అయితే చూడండి ఎంత త్వరగా వచ్చేస్తారు. एक सेकंड में पत्नी से माँ बन जाते हो, एक ही सेकंड काफी है। ఒక్క సెకండ్ లో భార్య నుంచి తల్లిగా అయిపోతారు. ఒక్క సెకండ్ లో पति को देख लिया तो पत्नी, बेटे को देख लिया तो माँ बन जाते एक सेकंड में। ఆ భర్తని చూస్తే భార్య కింద, అలాగే కొడుకుని చూస్తే తల్లి కింద మారిపోతారు ఒక్క సెకండ్ లో. जिसका भी फोन आता है तुरंत वो स्वरूप आत्मा का आ जाता है आपको।
మీరు ఎవరైతే ఫోనొస్తుందో ఆ స్వరూపంలో ఆత్మలోకి ఆ స్వరూపంగా వెళ్ళిపోతారు మీరు. लेकिन सोल कॉन्शियसनेस में आना आधा घंटा बैठेंगे तो भी नहीं होता है। అయితే మీరు అరగంట కూర్చున్నా కూడా సోల్ కాన్షియస్‌నెస్ మీలో రాదు. क्यों? ఎందుకు? स्कूल में आपको सिखाया क्या? कब माँ बनना है, कभी पत्नी बनना है, कब सास बनना है? कहाँ टीचिंग मिला है आपको दुनिया में? స్కూల్లో ఈ విషయం ఏమైనా చెప్పారా? ఎప్పుడు తల్లిగా అవ్వాలి? ఎప్పుడు భార్యగా అవ్వాలి అని అలా ఎప్పుడు చెప్పలేదు కదా! कितना आसानी से सीख लिया। కానీ మీరు ఇంత త్వరగా ఎంత ఈజీగా నేర్చేసుకున్నారు అది. लेकिन आत्मा सोल कॉन्शियस क्यों नहीं आ रहा है? అయితే ఆత్మ సోల్ కాన్షియస్‌నెస్ అన్నది మీకు ఎందుకు రావటం లేదు? कारण ये है కారణం ఏంటంటే सीरियसली प्रैक्टिस नहीं कर रहे हो। మీరు సీరియస్‌గా ప్రాక్టీస్ చేయటం లేదు. अलबेलापन है। నిర్లక్ష్యం ఉంది. एंगेजमेंट होते ही पत्नी कैसे करना है, रहना है, इतना इंफॉर्मेशन गैदर कर लेते गूगल में, यूट्यूब में, बाकी सभी लोगों से पूछते हैं पत्नी बनकर कैसे रहना है। అయితే ఎంగేజ్‌మెంట్ అవుతూనే భార్య అంటే ఇలా ఉండాలి అని చెప్పి యూట్యూబ్‌లోను అన్నిట్లోని అందరిని అడుగుతూ సెర్చ్ చేస్తూ ఉంటారు. उसके लिए इतना सीरियस है దాని గురించైతే చాలా సీరియస్‌గా చేస్తారు. और ईश्वरीय सेवा के लिए अलबेलापन। అయితే ఈశ్వరీయ సేవ చేయడానికి నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ऐसे अलबेलापन करेगा तो बाबा कैसे आपको सहयोग देगा बताओ। ఇలాంటి నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే బాబా మీకు సహయోగం ఎలా ఇస్తారు చెప్పండి? कंपनी का अपॉइंटमेंट लेने के बाद जैसे कंपनी कहता है वैसा नहीं करेंगे तो कंपनी आपको सैलरी क्यों देता है? కంపెనీలో అపాయింట్‌మెంట్ తీసుకున్నాక కంపెనీ వాళ్ళు ఎలా చెప్తారో అలా చెయ్యకపోతే కంపెనీ వాళ్ళు మీకు సాలరీ ఎలా ఇస్తారు? इसलिए వల్ల सोल कॉन्शियस बनो, మీరు కాన్షియస్‌గా అవ్వండి. पावरफुल स्थिति नेचुरल हो जाए। పవర్‌ఫుల్ స్థితి మీకు సహజంగా జరిగిపోతుంది, అయిపోతుంది. जिस स्थिति में रहने से ఏ స్థితిలో ఉంటే గనుక साथ में रहने वालों को भी वही स्थिति आ जाता है। మీరు ఆ స్థితిలో ఉంటే గనక మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ స్థితే వచ్చేస్తుంది. उनको भी अनुभव होने लगता है। వాళ్ళకి కూడా అనుభవం జరుగుతూ ఉంటుంది. वो भी पूछते हैं इस स्थिति के लिए हमको क्या करना है। వాళ్ళు కూడా అడుగుతారు. ఈ స్థితి రావాలి అంటే మేము ఏం చెయ్యాలి అని చెప్పి. ऐसे शिव बाबा के जैसी स्थिति को मेंटेन करना। అలా శివబాబా యొక్క స్థితిని మీరు మెయింటైన్ చేయండి. आपको जो भी देना है मैं देता हूँ, चिंता मत करना। మీకు ఏది ఇవ్వాలో నేను ఇస్తాను. మీరు చింత చేయొద్దు. भले आत्मा के लिए, शरीर के लिए, भविष्य के 21 जन्मों के लिए, 84 जन्म के लिए सब कुछ मैं दे देता हूँ। ఆ ఆత్మకి అవ్వచ్చు, లేకపోతే 84 జన్మలకి కూడా మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను. लेकिन కానీ इसी एक जन्म में जैसे मैं कहता हूँ वैसा आपको करना पड़ेगा। అది ఈ ఒక్క జన్మలోనే నేను ఎలా చెప్తానో అలా మీరు చెయ్యాల్సి ఉంటుంది. बाबा एक्स्ट्रा कुछ नहीं कहता है। బాబా ఎక్స్‌ట్రా ఏమి చెప్పరు. अब जो हो जैसे हो वैसे ही रहो। మీరు ఎలా ఉన్నారో అలాగే अब ఉండండి. अब जो हो जैसे हो वैसे ही रहो। మీరు ఎవరో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. पहले भी आत्मा, ముందు కూడా ఆత్మ, अभी भी आत्मा, ఇప్పుడు కూడా ఆత్మ, भविष्य में भी आत्मा। భవిష్యత్తులో కూడా ఆత్మ. इस दुनिया का कोई भी चीज आपका नहीं है। ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా మీది కాదు. कोई आपको हेल्प करने वाला नहीं है। ఎవ్వరు మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. आपका कर्म का फल ही आपको मिलता है और कुछ भी नहीं मिलता है। మీరు చేసిన కర్మల ప్రతిఫలితమే మీకు దొరుకుతుంది. ఇంకేమీ కాదు. ये सच्चे ज्ञान को समझते हुए ఈ సత్యమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ अपने को परिवर्तन करते हुए మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకుంటూ स्वराज्य अधिकारी बनकर స్వరాజ్య అధికారిగా అయ్యి कर्म करो तो కర్మ చేస్తే కనుక डबल लाइट रहकर డబల్ లైట్ గా ఉంటూ फरिश्ता बनकर ఫరిష్తాగా అయ్యి सफलता को अनुभव कर सकते हो। సఫలతని అనుభవం చెయ్యగలరు. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న देश विदेश के దేశాల యొక్క మరియు విదేశీయ साकार रूप में या सूक्ष्म रूप में సాకార రూపంలోను మరియు సూక్ష్మ రూపంలోను मिलन मनाने वाले జనం చేసుకునే सर्व स्वराज्य अधिकारी आत्माओं को స్వరాజ్య ఆత్మలకు आपने आत्मा कहा, यहाँ बच्चे नहीं कहा। బాబా ఇక్కడ ఆత్మలు అన్నారు, పిల్లలు అనలేదు. बच्चे कहा तो वहां भी संबंध आ जाता है ना, इसलिए भगवान बहुत बुद्धिमान है। పిల్లలు అన్నారనుకోండి అక్కడ మళ్ళీ సంబంధంలోకి వచ్చేస్తారు కదా. అందుకే భగవంతుడు చాలా తెలివైన వారు. इसीलिए उबर कहते फरिश्ता और बच्चे कहते बाबा ने यहाँ रिश्ते क्यों लेकर आ गए, पूछते हैं बाबा से।
అయితే బాబా పైకంటారు ఫరిష్తా అని చెప్పి. కానీ ఇక్కడ తండ్రి మరియు పిల్లలు అన్న సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు. इसलिए बाबा ने कहा आत्मा करके कहा है। అందువల్ల బాబా ఇక్కడ ఆత్మ అని చెప్పి అన్నారు. सदा సదా इस श्रेष्ठ अधिकार को ఈ శ్రేష్ఠ అధికారానికి चलन और चेहरे से నడవడిక మరియు ముఖం ద్వారా प्रत्यक्ष करने वाले ప్రత్యక్షం చేసేటటువంటి विशेष आत्माओं को విశేష ఆత్మలకు सदा సదా बाप दादा को బాప్దాదాకు हर कदम में फॉलो करने वाले ప్రతి అడుగులోనూ ఫాలో చేసేటటువంటి सदा సదా मन को स्वच्छ మనస్సుని స్వచ్ఛంగా और बुद्धि को क्लियर रखने वाले బుద్ధిని క్లియర్ గా ఉంచుకునే వాళ్ళకి ऐसे అలా అటువంటి स्वतः స్వతహాగా तीव्र पुरुषार्थी आत्माओं को తీవ్ర పురుషార్థి ఆత్మలకు सदा साथ रहने वाले, సదా తోడుగా ఉండే साथ चलने वाले మరియు తోడుగా వెళ్ళే डबल लाइट बच्चों को డబల్ లైట్ పిల్లలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार और नमस्ते। స్మృతులు మరియు నమస్తే. एक बात याद रखिएगा, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, हर कर्म करने के लिए ప్రతి కర్మ చేయడానికి बाबा से श्रीमत लेना है, బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకోవాలి. गूगल से नहीं, గూగుల్ నుంచి కాదు, यूट्यूब से नहीं, యూట్యూబ్ నుంచి తీసుకోకూడదు, मनुष्य आत्माओं से नहीं, మనుష్యాత్మల నుంచి తీసుకోకూడదు, अपने मन बुद्धि से भी नहीं। మన మనస్సు బుద్ధి నుంచి కూడా కాదు. तो सदा बाबा की तरफ अटेंशन रखो, సదా బాబా పట్ల అటెన్షన్ పెట్టండి. जैसे ब्रह्मा बाबा ने किया ऐसे फॉलो फादर करो। ఎలా బ్రహ్మ బాబా అయితే చేశారో అలా ఫాలో ఫాదర్ చేయండి. तब देखो ये जिंदगी कितना सुंदर है। అప్పుడు చూడండి ఈ ఈ ఈ జీవితము ఎంత సంతోషంగా సుందరంగా ఉంటుందో. इस दुनिया के कुछ भी दुख आपको टच नहीं करता, इतना खुशी में आप रहेंगे। ఈ ప్రపంచంలో ఏది మిమ్మల్ని టచ్ చేయదు, అంత ఆనందంలో సంతోషంలో మీరు ఉంటారు. एटलीस्ट योग के टाइम में तो उस स्वरूप में रहो ना, प्रैक्टिस तो करो। అట్లీస్ట్ యోగం చేసేటప్పుడన్నా మీరు ఆ స్వరూపంలో ఉండండి, అలా మీరు ప్రాక్టీస్ చేయండి. उस समय तो आपको दूसरा कुछ काम नहीं है ना। ఆ సమయంలో మీకు వేరే ఏ పని లేదు కదా. उसके बाद वो इतना अच्छा लगता है, कर्म के टाइम पर भी ऑटोमेटिकली आप उस स्वरूप में रह जाएंगे। అలా అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే కర్మలు చేసేటప్పుడు కూడా మీరు ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతారు, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. अच्छा, ओम शांति। ఓం శాంతి.